హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేనైతే మటన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలి, చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. యాక్చువల్లీ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. యాక్చువల్లీ కొంతమంది నాన్ వెజ్ తినకుండా ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళ కోసం చేయాలి కదా. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎటువంటి టేస్ట్ చూడకుండా కరెక్ట్గా అన్నీ సరిపోయేలాగా నేనైతే మెజర్మెంట్స్ చెప్తాను. ఒక్కసారి అయితే వీడియో కంప్లీట్గా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 1/2 kg మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న పీసెస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం మ్యారినేషన్ కోసం 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే ధనియాలు వేయించి పౌడర్ చేసుకుంటాం కదా, అదొక స్పూను, కొంచెం పసుపు, ఒక 4 or 5 స్పూన్స్ కొంచెం పులిసిన పెరుగు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 hour, లేదా మీకు ఫాస్ట్గా అయ్యే పని లేదు అంటే ఒక 1 hour పక్కన పెట్టేసుకోవాలి. సో ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, నార్మల్ బయట అయినా పెట్టుకోవచ్చు, బట్ ఫ్రిడ్జ్లో పెడతారు చాలామంది మ్యారినేషన్ కంటే. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అనేవి పొడుగ్గా కట్ చేసుకోవాలి. లైక్ మనం పకోడీకి కట్ చేసుకుంటాం కదా, ఆ పకోడీకి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ అంతా ఫ్రై అయ్యాక కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2 యాలక్కాయలు, అలాగే 4-5 లవంగాలు వేయించుకోవాలి. వేయించుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్గా మనం రోట్లో కానీ, లేదా అప్పటికప్పుడు ఇంకా రోలు అనేది అవైలబుల్ లేకపోతే మిక్సీ వేసుకుంటాం కదా. సో అలా మిక్సీ వేసుకోవాలి, అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా. సో అలా చేసుకొని ఒక 1.5 స్పూన్ మీ బేస్డ్ ఆన్, అంటే ఇంట్లో వాళ్ళు స్పైసీ తింటే ఒక 1.5 స్పూను, లేదు అంటే ఒక 1 స్పూను వేసుకొని ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఆ పైకి వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం 2 ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో కొంచెము పక్కన పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం దీనికోసం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకుంటాము. సో ఆ పేస్ట్ ఏంటంటే, మీరు యాక్చువల్లీ ఆ పేస్ట్ని మిక్సీయే వేసుకోవాలి, ఇలా రోల్లో అంతా చేయాలి కాదు కదా. సో ఆ పేస్ట్ కన్నా ముందు ఆ పేస్ట్ చేసుకునే లోపు మనమైతే ఇక్కడ మ్యారినేట్ చేసిన మటన్ అనేసి వేసి ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. యాక్చువల్లీ నేనైతే కుక్కర్లో చేస్తున్నా కదా, ఇన్ కేస్ మీరు కూడా కుక్కర్లో తీస్తే విజిల్ లేకుండా, అలాగే మూతకి రబ్బర్ ఏమంటారు, గ్యాస్ కట్ అంటారు కదా, సో అవేమి పెట్టకుండా జస్ట్ నార్మల్గా క్లోజ్ చేయండి. అదర్వైజ్ నార్మల్ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఇవన్నీ తీయడం ఎందుకు అనుకుంటే, సో నేనైతే అక్కడ రిమూవ్ చేసేసి సేమ్ అదే పెడుతున్నాను. పెట్టుకున్నాక ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే కొంచెం ఆయిల్ అనేది మటన్లో ఏదైనా వాటర్ ఉంటే అవన్నీ వచ్చేస్తాయి కదా. సో ఈలోపు మనమైతే ఆ పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. పేస్ట్ కోసం నేనైతే ఒక 1 full టమాటో తీసుకున్నాను, మీడియం సైజ్ది, అలాగే ఒక 5-6 జీడిపప్పు తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర జీడిపప్పు లేవు అనుకుంటే కొంచెం గసగసాలు నానబెట్టి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో కొన్ని ఆనియన్స్ ఈ పేస్ట్ కోసం దీంట్లో వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి, ఎక్కువ వాటర్ వేసుకుంటే అదంతా మరి చిందిపోతుంది కదా, అలా అవుతుంది. సో ఈలోపు అయితే 5 minutes అయిపోయింది కదా. సో ఒకసారి ఆ కుక్కర్ మూతను ఓపెన్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మటన్ అంతా. ఆల్రెడీ మటన్లో కొన్ని వాటర్ అనేవి వచ్చేసినాయి కదా, ఒకసారి సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ పేస్ట్ వేసుకున్నాక కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ పేస్ట్ వేసుకున్నాక పచ్చిగా ఉంటుంది కదా. సో ఒకసారి కారం అనేది చూసేసుకొని
ఇన్ కేస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. లేదా పేస్ట్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉడికించినాక ఇంకా కారం ఒక్కటేస్తే పచ్చివాసన వస్తుంది కదా. ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ నేనైతే కొంచెం స్పైసీగానే కారం వేసాను, ఎందుకంటే ఆల్రెడీ ఆ కారం కొంచెం స్పైసీ ఉంది. అందుకని చెప్పేసి నేను ఇంకా జస్ట్ మీకైతే చూపించడానికి పచ్చిమిర్చి చూపించాను కానీ బట్ నేనైతే యాడ్ చేయలేదు. సో విజిల్ పెట్టేటప్పుడు ముందు కొంచెం అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. ఇన్ కేస్ మీరు బాగా ముదురు మటన్ ఉంటుంది కదా, అలాంటిది తీసుకున్నట్టయితే ఒక 6-7 విజిల్స్ రావాలి. కొంచెం లేతదైతే 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఏంటంటే వెంటనే స్టవ్ ఆపేయగానే 4 విజిల్స్ వచ్చాక వెంటనే మూత అనేది ఓపెన్ చేయొద్దు. ప్రెషర్ అనేది మొత్తము పోయే వరకు వెయిట్ చేయండి. సో వెంటనే అయితే మూత ఓపెన్ చేస్తే ముక్క అనేది మెత్తబడదు. సో విజిల్ పెట్టే ముందైతే ఒకసారి కొత్తిమీర వేసేసుకోండి. అలాగే యాక్చువల్లీ దించే ముందు కూడా వేసుకోవచ్చు, బట్ ముందు వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ పడతాయి కదా. అండ్ మీ దగ్గర మటన్ మసాలా ఉంటే వేసుకోండి, అదర్వైజ్ గరం మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో మొత్తానికైతే ఇంత ఈజీ రెసిపీ మీరు ట్రై చేస్తారా అనుకుంటున్నాను. ఇది దేంట్లోకైనా బాగుంటుంది, రైస్లోకి, రోటీలోకి, రాగి ముద్దలోకి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. So thank you so much for watching. See you all in next video.